కిరాయిన్లు దొరుకుతున్నాయా ఏనైనా? ఏదో ఒకటి తొండిదో మొండిదో దొరికితే ఇక దానికి సవాలొచ్చ కండిషన్లు. వెజ్ జోన్లని ఒక ఆయన అంటాడు, ముగ్గురు కంటే ఎక్కువ ఉండొద్దని ఇంకొక ఆయన అంటాడు. సరే ఇవి ఎట్లా తలగబడ్డా నల్ల బిల్లు కరెంట్ బిల్లుతోనైతే ఓ సాగుంటది. రాస్తే రామాయణ గీస్తే గీత అవుతుంది కరెంట్ బిల్లుల పంచాదులు. ఇటువంటి కష్టాలను ఖర్చీఫ్ తోటి దూడుస్తాం రాన్రి అని పిలుస్తున్నారు కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఏమంటారు? పోదామా మరి? కిరాయిన్లల్లున్నోళ్ళు బాధపడకుండ్రి, మీకు కూడా గృహలక్ష్మి పథకం ఇస్తారట. కిరాయిన్లల్లు ఉండేటోళ్లకు 200 ఫ్రీ కరెంట్ రాదని, అసలు ఈ పథకం అంతా సొంత ఇండ్లు ఉన్నోళ్ళకే అని ప్రచారం జరుగుతుంది కదా. ఇక దాని మీద ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చిండు డిస్కమ్ ఆఫీసర్లు. బయట జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమే. ఇల్లుగల్లోళ్ళకి ఎట్లయితే ఈ పథకం కింద 200 యూనిట్ల దాకా ఫ్రీ ఇస్తున్నామో గట్లనే కిరాయింట్లు ఉన్నోళ్ళకి కూడా ఇస్తామని కుల్లంకుల్లా చెప్పేసిండు. వాస్తవానికి సర్కార్ ఏడా కిరాయిన్లల్లు ఉండేటోళ్ళకని గాని ఇల్లుగల్లోళ్ళకని గాని ఏడా మెన్షన్ చేయలే. కాకపోతే దరఖాస్తు తీసుకున్నాక ఎసొంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకేముంది, కథలాలేటోళ్ళు అగ్గున్నారా? ఏహే ఇది అయ్యేది కాదట, పోయేది కాదట. అసలు గృహలక్ష్మి పథకం అమ్మలవుడే కష్టమట. ఒకవేళ అయినా సొంతిల్లు ఉన్నోళ్ళకే ఇస్తారట అని ఏవేవో ఆవ్యాసాలు రాసి ఇంత జనాలను పరేషాన్ చేస్తుండ్రు. దీన్నే అస్త్రంగా తీసుకొని ప్రతిపక్ష పోళ్ళు 100 రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటికీ సప్పుడు లేదు. ఇదే నా కాంగ్రెస్ సర్కార్ పనితనం అని సురుకులు పెడుతున్నారు. ఇట్లయితే అబద్ధాలనే జనాలు నిజం అనుకుంటారని పసిగట్టిన డిస్కమ్ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చిర్రు. సొంతిల్లు ఉన్నోళ్ళు కిరాయిన్లల్లు ఉన్నోళ్ళు అనే ఫరక్ లేకుండా అందరికీ పథకం అమలు చేస్తామని చెప్పేసారు. రాష్ట్రంలో అయితే 1,30 లక్షల ఇండ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంట్లో గృహజ్యోతి పథకానికి 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇంట్లో ఎంత మందికి ఎన్ని ఇండ్లకి ఈ పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తారో చూడాలి. ఇంకోటి, ఈ పథకం కోసం రాసుకోబోతందుకు వచ్చినప్పుడు జర ఇండ్ల కాడనంటూ ఉండుండ్రి. ఒకవేళ ఏదైనా పని మీద బయటకు పోతే మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి మీ మీటర్ దిక్కు తిరిగి చూడుండ్రి. ఏమేం కాయిదాలు కత్వాలు కావాలనో మీటర్ కాడ స్టిక్కర్ అంటించిపోతుండ్రట కరెంటోళ్ళు. జర మరవకుట యాద పెట్టుకోరు మరి ఇవన్నీ.